హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ నా కోసం నూడిల్స్ చేస్తుంది చూడండి. ఇవేమో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసింది, ఇంకా నూడిల్స్ చేసింది అలా కాలుతుంది. అది ఇదేమో ఎగ్ ఎలా తయారు చేస్తుందో చూద్దాం. నూనె వేసింది, గుడ్డు కొట్టి పెట్టుకున్నది ఇప్పుడు వేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కలుపుతున్నాను. మీరు వీటిని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వెజిటేబుల్స్ వేస్తుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేస్తుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్ వేసింది. చిలుపుతుంది. మీరు వీటిని ఇంట్లో ఇలానే ట్రై చేయండి. నూడిల్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇప్పుడు కలుపుతున్నాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మనం అన్ని స్పైసెస్ వేయబోతున్నాం. దాంట్లో చూద్దాం. పౌడర్ ఇప్పుడు సాల్ట్ వేసేసాం. నెక్స్ట్ ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాం. నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. రుచిగా ఉంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ కరివేపాకు వేసాం. నెక్స్ట్ కలుపుతున్నాం. అవన్నీ చెప్పకు. నెక్స్ట్ పసుపు వేస్తున్నాం. కొంచెం ఆవాలు, ధనియాలు, ఇంకా ఆవాలు గిటంగా. ఇంకా నూడిల్స్ వేయలేదు మనము. మా వచ్చేసి రైస్ నూడిల్స్. మీరు రిటర్న్ రైస్ నూడిల్సే చేసుకోవాలి, లేకపోతే వ్యాధులు వస్తాయి. ఇప్పుడు అల్లం వేస్తున్నా. మిక్సింగ్ 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 మిక్సింగ్. ఎలా అయిందో ఫ్రెండ్స్, మసాలాస్ లేకుండానే ఇలా చేసింది. వాళ్ళ స్పైసెస్ అన్నీ ఉంటుంటే ఎంత బాగుంటుండేనో. ఇప్పుడైతే నూడిల్స్ వేస్తున్నాం. Mixing, 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 mixing. మంచి అయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఎలా ఉంటుందో రండి చూద్దాం. ఇప్పుడు తిని చూద్దాం ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది. మీరు రిటర్న్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.